నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, విపరీతమైన వర్షం పడుతుంది. ఇంత వర్షంలో వేడి వేడిగా కాఫీ లేదా టీ అయితే తాగాలి కదా. సో అందుకోసమని నేను ఇక్కడైతే ఫిల్టర్ కాఫీ అయితే చేసుకొని తాగుతున్నాను అనమాట, ఈ చలి తట్టుకోలేక. అండ్ ఇక్కడ కూర్గులో వర్షం స్టార్ట్ అయిందో లేదో కబ్బోర్డ్లో ఉన్న సామాన్లన్నీ, సెల్ఫ్లో ఉన్న సామాన్లన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయాయి అనమాట. అంత మొత్తం బూజు వచ్చేసింది, ఫంగస్ వచ్చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఫంగస్ వచ్చేస్తుంది. సో ఒక్కొక్క సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తూ వచ్చేసామన్నమాట. అన్నీ ఒకేసారి క్లీన్ చేయడం అంటే చాలా ఇబ్బంది. అండ్ మాకు అంత స్పేషియస్ కూడా కాదు కదా హౌస్ అనేది. సో అందుకోసమని మెల్లమెల్లగా కొన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రాస్ తాంబాలం ఉంది కదా, ఇత్తడి తాంబాలం అయితే అది ఎందుకు ఖరాబ్ అయిందో తెలీదు. సెల్ఫ్లో పెట్టేసి క్లోజ్ చేసామంతే. అది ఎప్పుడో ఖరాబ్ అయినట్టుంది, అసలు పోవట్లేదు. ఎంత బాగా గట్టిగా ప్రెస్ చేసి రుద్దినా సరే అసలు ఆ బరకలు పోవట్లేదు, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. సో ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్ళామన్నమాట. థర్డ్ ఫ్లోర్ పైన బట్టలు ఆరేయడానికి ఒక రేకుల షెడ్ అయితే ఉంటుంది. సో అక్కడ ఆరేస్తాము, అట్లీస్ట్ అవి గాలికైనా ఆరుతాయి కదా అని చెప్పేసి. సో పైనుంచి చూస్తే ఈ విధంగా మా టౌన్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. వర్షం చూడండి ఎంతగా వర్షం పడుతుందో. ఆ చెట్లు అసలు ఈ పక్కల కనిపిస్తున్న ఈ కెనాల్ ఈ మధ్యలో క్లీన్ చేశారనమాట. సో అప్పుడు 2-3 రోజులు డ్రై ఉంది, ఆ తర్వాత ఈ వర్షాలకు మళ్ళీ అది నిండిపోయింది అనమాట. నార్మల్గా అయినా మేము మా ఇంటి మేడపైకి ఎక్కితే కనుక చుట్టుపక్కల ఉన్న అన్ని ఇల్లు కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఇది 4th ఫ్లోర్ పైన కాబట్టి సో అన్నీ చాలా నీట్గా చిన్నగా కనిపిస్తాయి అన్నమాట ప్రతి ఒక్క ఇల్లు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇళ్ళన్నీ ఈ విధంగా పెంకులతోనే కవర్ చేసి ఉంటారు, ఎందుకంటే దాని కింద ఉన్న రూఫ్ అనేది పాడవకుండా ఉండడం కోసమని. ఫుల్ వర్షాలు పడుతూ ఉంటాయి కదా, సో అదంతా పాడవుతాయని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్క ఇంటికి ఈ విధంగా పెంకులతోనే కవర్ చేసి అయితే ఉంటుంది పైకప్పు అయితే. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, సో ఏదైనా వేడివేడిగా స్నాక్ ఐటమ్ చేసుకొని తినాలనిపిస్తుంది. మామూలుగా కంటే కూడా డీప్ ఫ్రై ఐటమ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా, బజ్జీ కానీ పకోడీ కానీ. సో అలాంటివి ఎప్పుడు అలాంటివే చేస్తాను, కాకపోతే ఈసారి కొద్దిగా ఈ విధంగా వెరైటీ ట్రై చేద్దామని చెప్పేసి చేశానమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ఆలుగడ్డలని ఈ విధంగా బాగా ఉడకబెట్టేసి స్మాష్ చేసుకోవాలి. అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ కాకపోతే బియ్యం పిండి అయినా సరే వేయొచ్చు, లేదా రెండు కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసేసి బాగా కలుపుకోవాలి. మనం మంచిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. నార్మల్గా వర్షం పడుతుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఐటెం వేడివేడిగా తినాలనిపిస్తుంది, లేదా వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ 24 గంటలు అదే వర్షం పడుతుంది, అసలు రెస్ట్ అనేదే లేదు. ఇంకా ఈ స్నాక్ ఐటమ్ విషయానికి వస్తే, మనము ఆ చపాతీ ముద్దలాగా తడిపెట్టుకున్న పిండితో చిన్న బాల్స్ చేసుకోవాలి. ఆ బాల్స్ని ఆ విధంగా చిన్న బిల్లల్లాగా ఒత్తుకొనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫోర్క్తో చిన్న డిజైన్ లాగా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది మన ఇష్టం, మనకు ఎలా కావాలిస్తే అలా చేసుకోవచ్చు అనమాట. సో ఈ చిన్నగా చేసుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నాకు ఒకటైతే విరిగిపోయిందనమాట. 1-2 ఫస్ట్లో చేసినవి అయితే 2 కొంచెం బ్రేక్ అయిపోయాయి. తర్వాత మిగతావన్నీ చాలా బాగానే వచ్చాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ 2-3 బ్రేక్ అయ్యాయి కదా, సో అదే బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే నా దగ్గర ఉన్న కొద్దిగానే ఆలుగడ్డలు ఉండే అనమాట, కొంచెమే ఉండే. సో వాటితో చేశాను. బట్ ఓకే, టేస్ట్ ఇది సాస్తో తింటే కనుక చాలా బాగుంది. నార్మల్గా కంటే మనం టమాటా సాస్తో కానీ టమాటా కచప్తో కానీ దేనితో అయినా సరే తింటే బాగుంటుంది టేస్ట్ అయితే. వాటి షేప్ని కనుక చూడకుండా ఉంటే కనుక ఓకే, ఎందుకంటే షేప్ చూస్తే కొన్నిసార్లు ఆయిల్లో బ్రేక్ అయిపోయాయని చెప్పాను కదా ఫస్ట్. సో కాకపోతే ఆ సెకండ్ ట్రిప్ వేసింది మంచిగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు అనమాట. ఇది ఆలు టిక్కీ అంటారో లేకపోతే ఆలు బజ్జీ అంటారో కానీ, సో టేస్ట్ అయితే చాలా బాగుంది. లక్కీ
వర్షాకాలం కాబట్టి ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ వచ్చాను. సో సెల్ఫ్స్కి కొన్ని సామాన్లు అయితే అయిపోయాయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ పని పట్టాను అనమాట. ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. బట్ చాలా టైం పట్టింది. దాదాపు నాకు 2.5 hours టైం పట్టింది ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి. ఎందుకో తెలీదు, లోపల కూడా కొద్దిగా మార్క్స్ పడ్డాయి అనమాట. బూజు అయితే రాలేదు కానీ ఎందుకు బ్లాక్ మార్క్స్ అయితే పడ్డాయి. సో వాటన్నిటిని క్లీన్ చేయడానికి నాకైతే 2.5 to 3 hours టైం పట్టింది. బట్ మొత్తానికైతే పర్ఫెక్ట్గా కష్టపడి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను. కొత్త ఫ్రిడ్జ్ లాగా బాగానే తయారైందనమాట. నేనైతే నార్మల్గా ఫ్రిడ్జ్ని బయట నుంచి అయితే 2 weeksకి ఒకసారి బయట నుంచి తుడుస్తాను అనమాట, కోలినేసి. లోపలైతే 1 monthకి ఒకసారి కానీ 1.5 monthకి ఒకసారి తుడుస్తాను. ప్రతి మంత్కి ఒకసారి అయితే ఇప్పుడు తుడవలేదు. బట్ నాకు ఇది చూసిన తర్వాత అర్థమైంది, ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మనం ఒకరోజు టైం తీసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి, లేకపోతే చాలా పాడైపోతుంది. ఫ్రిడ్జ్ ఒకటే కాదు, మనం యూజ్ చేసే ఏవైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ అయినా సరే మనం ఖచ్చితంగా వాటిని మెయింటైన్ చేయాలన్నమాట. వాటిని క్లీన్ చేస్తూ వాటిని కొద్దిగా మనం కాపాడుకుంటూ ఉంటేనే వాటికి ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ ఫ్రిడ్జ్ని చూసిన తర్వాత ఇంత ఖాళీగా ఉందేంటి అని అనుకోకండి. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఖాళీ చేసిన తర్వాత నేను క్లీన్ చేశాను. సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను అనమాట. సో ఒకటే కాదు, ఇడ్లీ పిండి, దోశ పిండి, వడ పిండి ఏది ఉన్నా సరే అన్నీ ఇందులోనే తోస్తాను. సో అస్సలు ఖాళీగా ఉండదు. ఒకటి తీస్తే ఇంకోటి కింద పడిపోతుంది అన్నంత ఫుల్ టైట్గా ఉంటుంది. సో అవన్నీ తీసేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.